అవని స్టోరీస్. కమలాకర్ కమలమ్మ దంపతులకి 2 కూతుళ్ళు. వాళ్ళు అవని, అంజలి. అవని పీజీ వరకు చదివి ఇంకా చదవాలని ఆలోచన ఉన్నా తన ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో, అలాగే తన చెల్లి అంజలి చదువు కోసం తన చదువు అక్కడితో ఆపి ఇప్పుడు కుట్టు మిషన్ కుడుతోంది అవని. చూసావా కమలమ్మ, ఆ కుట్టు మిషన్ శబ్దం నా గుండెల్లో సూలల్లా గుచ్చుకుంటోంది. పీజీ ఫస్ట్ క్లాసులో పాస్ అయిన పిల్ల, చేతిలో కలం పట్టుకొని ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన నా కూతురు ఈరోజు కుట్టు మిషన్ పట్టుకొని ఇంకొకరి బట్టలు కుడుతోంది. తండ్రిగా నాకంటే అసమర్థ తండ్రి ఇంకొకరు ఉండరేమో ఈ లోకంలో. ఏమండి, అలా అనకండి. మన పరిస్థితి మీకు తెలియంది కాదు కదా. మీరు పగలు రాత్రి కష్టపడినా ఇల్లు గడవడమే కష్టంగుంది. అలాంటిది అవని పీహెచ్డీ చదువుతానంటే ఆ ఫీజులు, ఆ ఖర్చులు మనం ఎలా భరించగలం? అందుకే ఆ పిల్ల కూడా మన కష్టాలు చూసి తానే స్వయంగా చదువు ఆపేసి ఈ నిర్ణయం తీసుకుంది. అదేనే బాధ కమలమ్మ. నేను చదివిస్తానని ఎంత చెప్పినా అవని నా మాట వినలేదు. నా చదువు కంటే చెల్లి చదువు ముఖ్యం నాన్న అంటూ తానే చదువుకి స్వస్తి చెప్పేసింది. అవని మన కోసం ఈ చిన్న వయసులోనే ఎంత భారం మోస్తుంది. తన తల్లిదండ్రుల మాటలు విన్న అవని కుట్టుమిషన్ ఆపి తన తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది. నాన్నా, పొద్దు పొద్దునే ఏంటి నిట్టూర్పులు? నేను బట్టలు కుడుతుంటే మీరెందుకంత బాధపడుతున్నారు? దీనివల్ల మనింటికి 4 పైసలు వస్తున్నాయి. అంజలి కాలేజ్ ఫీజు కట్టడానికి ఉపయోగపడుతుంది. ఇందులో తప్పే ఉంది చెప్పండి? తప్పులేదు తల్లి, కానీ నీ ఆశలు, నీ కలలు ఏమైపోవాలి? రాత్రిపూట నువ్వు ఆ పుస్తకాలను చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడలేదు అవనే. చదువు మీద నీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు. నానా, చదువు అనేది కేవలం డిగ్రీలు సంపాదించుకోవడం కోసమే కాదు. మనం నేర్చుకున్న చదువు మనకు సంస్కారాన్ని ఇవ్వాలి. మన కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నా చదువు కంటే నా చెల్లి అంజలి భవిష్యత్తు ముఖ్యం. తను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సాధిస్తే నా పీహెచ్డీ కల నెరవేరినట్లే నాన్నా. అక్కా, నీ రుణం నేనెలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. నా కోసం నువ్వు నీ బంగారు భవిష్యత్తును వదులుకున్నావు. నీ త్యాగాన్ని నేను వృధా కానివ్వనక్కా. నేను బాగా చదువుకుంటాను. నువ్వు బాగా చదివితే అదే నా కష్టానికి పెద్ద బహుమతి అంజలి. అవనే, ఈ పేదరికంలో నువ్వు పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకు బాధగానే ఉంది. ఏ తల్లికైనా తన కూతురు బాగా చదువుకోవాలని, పెళ్ళయ్యి ఒక మంచి ఇంటికి వెళ్లి మహారాణిలా బ్రతకాలని ఉంటుంది. అమ్మా, నా పెళ్లి కంటే ముందు అంజలి చదువు పూర్తి కావడం నాకు ముఖ్యం. కానీ నాకు మనసులో ఒక చిన్న కోరికుంది. నేను పెళ్లి చేసుకుంటే ఆ దేవుడు నాకు ఎలాంటి భర్తనివ్వాలంటే ఆయన నా మనసును అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. నేను మరింత చదువుకోవాలని ఆశపడితే నన్ను ప్రోత్సహించి చదివించే మనసు ఆయనకుండాలి. నేను ఉద్యోగానికి వెళ్తానంటే అడ్డు చెప్పకుండా నా ప్రతిభను గుర్తించే తోడు నాకు దొరకాలి. ఐశ్వర్యం లేకపోయినా పర్లేదు, కానీ నా చదువును, నా వ్యక్తిత్వాన్ని గౌరవించే భర్త దొరికితే చాలమ్మా. తప్పకుండా దొరుకుతాడు తల్లి. నీలాంటి గుణవతైన అమ్మాయి ఏ ఇంటికెళ్తే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. నీకు నచ్చినట్లు నిన్ను దేవతలా చూసుకునే భర్తనే నీకు ఆ దేవుడిస్తాడు. అవని ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉండగా, ఊరికి కొంత దూరంలో ఉండే ఇంకొక ఊరిలో సురేష్ ఇంట్లో పరిస్థితి మరోలా ఉంది. సురేష్ తల్లి మండోదరి హాల్లో చాలా ఆందోళనగా కూర్చొనుండగా, తండ్రి మాణిక్యం ఆమె పక్కనే కూర్చొనున్నాడు. సురేష్కి ఒక చెల్లె సింధు అక్కడే ఉంది. అమ్మా, ఆకలిగా ఉంది, అన్నమైందా? నీకెప్పుడు తిండి మీద ధ్యాసరా సురేషు. నీడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళయి పిల్లలు కూడా పుట్టారు. నీకేమో నీ చిన్నప్పుడు చదువు మీద ఆసక్తి లేదాయే. అప్పుడు చూడు, నీతోటి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే నువ్వేమో పొలంలో పని చేస్తూ ఉన్నావు. నువ్వు చేసే పని చూసి నీకు పిల్లనివ్వడానికి కూడా ఏ ఒక్కడు ముందుకు రావట్లేదు. నాకు చాలా బాధగా ఉందిరా. ఇందులో బాధపడడానికి ఉందమ్మా. నాకు చదువుకోవడం కంటే మట్టిని నమ్ముకొని వ్యవసాయం చేయడం ఇష్టం. ఆ ఏసీ గదిలో కంప్యూటర్ ముందు కూర్చున్న ఉద్యోగం కంటే బురదలో దిగి పంట పండించడంలో నాకు తృప్తి దొరుకుతుంది. అయినా చదువు లేకపోతే ఎవరు పిల్లనివ్వరా ఏంటి? కాలం మారిపోయిందిరా. చదువుకున్న ఈ కాలం పిల్లలంతా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులనే కోరుకుంటున్నారు. రైతులకు పిల్లల్నివ్వడానికి ఎవరు ఇష్టపడ్డం లేదు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే పెళ్లిళ్ళ చంద్రయ్య అక్కడికొస్తాడు. నమస్కారం మాణిక్యం గారు. నమస్కారం మండోదరి గారు. ఏంటి తల్లి కొడుకులు ఏదో గట్టిగానే చర్చిస్తున్నట్టున్నారు? రా చంద్రయ్య రా, నీకోసమే చూస్తున్నారు. మా సురేష్ గాడికి ఏదైనా మంచి సంబంధం చూసావా?
ఊరంతా తిరుగుతున్నావు కదా, ఎక్కడైనా మా వాడికి సరిపోయే పిల్ల దొరికిందా? ఏమని చెప్పమంటారమ్మా మండోదరి గారు, ఈ కాలంలో ఆడపిల్లల కోరికలు సామాన్యంగా లేవు. పెళ్లి కొడుకు బాగా చదువుకుని ఉండాలట, సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలట, కాపురం పట్నంలోనే పెట్టాలట, సొంతంగా కారు ఉండాలట. ఇవన్నీ ఉంటేనే పెళ్లి చేసుకుంటామని అంటున్నారు. కానీ మన సురేష్ బాబు విషయానికి వస్తే చదువు పెద్దగా లేదాయే, చేసేది వ్యవసాయం. అందుకే ఏ సంబంధం మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి చంద్రయ్య, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? నా కొడుకు చదువుకోకపోతే ఏమైంది? వాడికి సంస్కారం ఉంది. ఉద్యోగం లేకపోతే ఏమైంది? మాకు 10 ఎకరాల మాగాని పొలం ఉంది, 20 పాడి గేదెలున్నాయి. వాడు పండించే పంట, అమ్మే పాలు కలిపితే సంవత్సరానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించే దానికంటే ఎక్కువే నా కొడుకు సంపాదిస్తున్నాడు. మీ మాట నిజమే మాణిక్యం గారు. మీ ఆస్తిపాస్తుల గురించి ఈ చుట్టుపక్కల ఊళ్ళలో తెలియని వారే లేరు. కానీ నేటి తరం అమ్మాయిలకు సాఫ్ట్వేర్ ఉద్యోగి కావాలంటున్నారంతే. పొలం పని చేసేవాడంటే గౌరవం లేని రోజులు ఇవి. చంద్రయ్య గారు, నాకు మట్టిని, నా వృత్తిని గౌరవించే అమ్మాయి దొరికితే చాలు. లగ్జరీల కోసం కాకుండా బంధాల కోసం ప్రాణమిచ్చే పిల్లని చూడండి. చంద్రయ్య, నా కొడుకు బంగారం లాంటోడు. వాణ్ణి అర్థం చేసుకునే పిల్లను ఎలాగైనా వెతికి తీసుకుంటా, నీకు పుణ్యం ఉంటుంది. సరేలేండమ్మా, మీ అదృష్టం బాగుంటే ఏదో ఒక మంచి సంబంధం దొరక్కపోదు. నేను కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పి చంద్రయ్య సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి చంద్రయ్య మనసులో సురేష్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ మాణిక్యం గారికి ఆస్తి బానే ఉంది. సురేష్ కూడా చాలా మంచి అబ్బాయి. అంత ఆస్తి ఉండి కూడా ఏ గర్వం లేకుండా కష్టపడతాడు. అలాంటి అబ్బాయికి చదువు లేదనే సాకుతో సంబంధాలు రాకపోవడం వింతే. దీనికి సరిపోయే పిల్ల ఎక్కడ దొరకాలి? ఆలోచిస్తూ ఉండగా చంద్రయ్యకు హఠాత్తుగా కమలాకర్ గుర్తుకొస్తాడు. అడరే, ఈ విషయం నేనెలా మర్చిపోయాను? ఆ పక్క ఊర్లో కమలాకర్ పెద్ద కూతురు అవని ఉంది కదా. ఆ పిల్ల ఎంతో పద్ధతి కలది, పీజీ వరకు చదువుకుంది. కానీ పాపం పేద కుటుంబం కావడం వల్ల ఇంట్లోనే ఉంటూ కుట్టు పనులు చేసుకుంటుంది. కమలాకర్ కూడా ఆ అమ్మాయి పెళ్లి కోసం మంచి సంబంధం చూస్తున్నాడు. ఆమెకి చదువు ఉంది, కానీ వాళ్ళకి డబ్బు లేదు. అబ్బాయికి డబ్బుంది కానీ చదువు లేదు. ఈ 2 కుటుంబాలు కలిస్తే ఎంత బాగుంటుంది? చంద్రయ్య వెంటనే కమలాకర్కి ఫోన్ చేశాడు. కమలాకర్ ఫోన్ మోగింది. ఫోన్ తీసి, హలో, ఎవరు? కమలాకర్ గారు, నేను పెళ్లిళ్ళ చంద్రయ్యను మాట్లాడుతున్నాను. బాగున్నారండి? చంద్రయ్య గారా, నమస్కారం అండి. మేం బాగున్నాం. మీరెలా ఉన్నారు? ఏంటి విశేషాలు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి కాల్ చేశాను. కమలాకర్ గారు, మీ పెద్ద కూతురు అవని పీజీ వరకు చదువుకుంది కదా. ఆ అమ్మాయికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా, లేక ఇంకా చదివిస్తున్నారా? తను ఇంకా చదువుకోవాలనుకుంది గాని మన ఆర్థిక పరిస్థితి బాలేక తన చెల్లెల కోసం బట్టలు కుడుతోంది. కానీ మంచి సంబంధం వస్తే పెళ్లి చేయాలనే ఆలోచనలోనే ఉన్నాం. అయితే నా దగ్గర ఒక అద్భుతమైన సంబంధం ఉందండి. ఆ అబ్బాయి బంగారం లాంటోడు, బుద్ధిమంతుడు, ఏ వ్యసనాలు లేనివాడు. వాళ్ళకి 10 ఎకరాల మాగాని పొలం కూడా ఉంది, 20 పాడి పశువులు ఉన్నాయి. ఇల్లు కూడా చాలా పెద్దిల్లు. సిరి సంపదలకి ఎటువంటి లోటు లేదనుకోండి. అవునా అండి, చాలా సంతోషం. ఇంతకీ అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? అది కమలాకర్ గారు, ఆ అబ్బాయి పెద్దగా చదువుకోలేదు. 10th క్లాస్ వరకు చదివి ఆపేశాడు. 10th క్లాసా? మరి ఏం చేస్తుంటాడు? ఆ అబ్బాయి వాళ్ళ పొలంలో వ్యవసాయం చేస్తాడు కమలాకర్ గారు. వాళ్ళకి ప్రతి ఏడాది బాగానే పంట పండుతుంది, మంచి సంపాదన కూడా వస్తోంది. వ్యవసాయమా చంద్రయ్య గారు? నా కూతురు పీజీ వరకు చదువుకుందండి. చాలా తెలివైన పిల్ల. తను మరింత చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలని కళ్ళు కంటోంది. అలాంటి పిల్లకి అసలు చదువే లేని వ్యవసాయం చేసే అబ్బాయితో సంబంధం కుదురుతుందంటారా? ఆ అమ్మాయి ఈ సంబంధానికి ఒప్పుకుంటుందా? కమలాకర్ గారు, ఒక్కసారి నా మాట వినండి. ఈ రోజుల్లో చదువుకుని నగరాల ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా గాల్లో దీపం లాంటి బతుకులు బతుకుతున్నారు. కానీ ఈ అబ్బాయికి సొంత ఊర్లోనే 10 ఎకరాల పొలం ఉంది. ఆ ఆస్తికి లోటు లేదు. అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంచి సంస్కారం ఉన్న కుటుంబం. మీరొక్కసారి ఆలోచించి అమ్మాయిని అడిగి నాకు చెప్పండి. మీ కూతురు ఆ ఇంటికెళ్తే మహాలక్ష్మిలాగా ఏ లోటు లేకుండా సుఖపడిపోతుంది. సరే చంద్రయ్య గారు, నా కూతురు మనసులో మాట నాకు ముఖ్యం. ఒక్కసారి అమ్మాయితో మా ఆవిడతో కూడా మాట్లాడి మీకు తిరిగి ఫోన్ చేస్తాను. అలాగే కమలాకర్ గారు, ఒక్కసారి బాగా ఆలోచించండి. మీకు ఈ సంబంధం ఒప్పుకుంటే మీ అమ్మాయి ఒక మంచి ఇంటికి కోడలుగా వెళ్తుంది. ఉంటానండి అని కాల్ కట్ అయిపోతుంది. కమలాకర్ ఫోన్ పక్కన పెట్టి చాలా లోతైన ఆలోచనలో పడిపోతాడు. వంటగదిలో నుంచి కమలమ్మ బయటకొచ్చి, ఏమండి ముఖం అలా పెట్టారేంటి?
ఇంతకెవరు ఫోన్ చేశారు? ఆ, చంద్రయ్య ఫోన్ చేశాడు కమలమ్మ. అవనికి ఒక సంబంధం చూశానని చెప్పాడు. అబ్బాయి వాళ్ళది చాలా పెద్ద కుటుంబం అట. 10 ఎకరాల పొలం, బోలెడు పాడి పశువులు ఉన్నాయట. ఆస్తికి లోటేం లేదు. కానీ ఏమైందండి? ఆ అబ్బాయి చదువుకోలేదట కమలమ్మ. 10th వరకే చదివి పొలం పనులు చేసుకుంటున్నాడట. వ్యవసాయమా? మనవని పీజీ చదివింది కదండి. తను చదువులేని అబ్బాయితో తన జీవితం ఒప్పుకుంటుందా? అదే నా భయం కూడా కమలమ్మ. కాని చంద్రయ్య అన్ని మాటలు నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. మీ కూతురు ఆ ఇంటికెళ్తే మహాలక్ష్మిలా ఏ లోటు లేకుండా సుఖపడుతుంది అని అన్నాడు. మన పేదరికంలో ఆ పిల్లలకు మనం ఏ సౌకర్యాలు ఇవ్వలేకపోయాం. ఆ పెద్దింటికన్నా కోడలుగా వెళ్తే తన జీవితం సుఖంగా ఉంటుందేమో కదా. కానీ అవని ఆలోచన ఎలా ఉందోనండి? అవును కమలమ్మ, చదువుకున్న అబ్బాయిలు మనలాంటి పేదోళ్ల కూతుర్ని చేసుకోవడానికి ఇష్టపడరు. మరి ఈ సంబంధం ఒప్పుకుంటే అవని సుఖపడుతుంది. అలాగే మన అంజలి చదువు కూడా ఏ ఇబ్బంది ఉండదు. నా మనసంతా గందరగోళంగా ఉంది కమలమ్మ. అవనికి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో అవని గది తలుపు సందుల నుంచి నిలబడి తండ్రి మాటలన్నీ వింటుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన చదువు, తన కలలు ఒకవైపు, తండ్రి పడుతున్న ఆవేదన, కుటుంబం పేదరికం మరోవైపు. అవని అక్కడే ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయింది. బాగా చదువుకున్న అవని చదువులేని పల్లెటూరి రైతు సురేష్తో వివాహానికి అంగీకరిస్తుందా? కమలాకర్ తన కూతురిని పెళ్లికొప్పిస్తాడా? సురేష్ అవనిల జీవితాలు కలవబోతున్నాయా లేదా? మరి ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ చూడాల్సిందే. ఒక గ్రామంలో అరవింద్, అనసూయ దంపతులు ఉండేవారు. వారి కొడుకు సురేష్, కోడలు అవని. చాలా రోజుల క్రితం అరవింద్ చేసిన వ్యాపారం దెబ్బతినడంతో ఆ కుటుంబం తీవ్ర అప్పుల పాలైంది. అప్పులు తీర్చడానికి ఉన్న సొంత ఇంటిని, పొలాన్ని అమ్ముకోవాల్సొచ్చింది. ఆ రోజు చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆ 4 ప్రాణాలు కట్టుబట్టలతో ఊరు విడిచిపెట్టి అడవి మార్గం గుండా పక్క ఊరికి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. నడిచి నడిచి అందరూ బాగా అలసిపోయున్నారు. ఎంత కష్టం వచ్చింది అనసూయ మనకి. ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టిన చేతులు మనవి. ఇప్పుడు తలదాచుకోవడానికి కూడా గూడు కూడా లేకుండా ఈ అడవిలో దిక్కుతోచని స్థితిలో నడుస్తున్నాం. నా వల్లే కదా మీ అందరికీ కష్టం వచ్చింది. నన్ను క్షమించండి. ఏవండి, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? కష్ట సుఖాలనేవి జీవితంలో సహజం. డబ్బున్నప్పుడు మీతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా మీతోనే ఉంటాం. మీరే ధైర్యం కోల్పోతే పిల్లలేమైపోతారు చెప్పండి? మీరు గుండె నిబ్బరం చేసుకోవాలి. అవును నానా, అమ్మ చెప్పింది నిజం. అప్పులు తీర్చడానికి మనం ఆస్తులు అమ్ముకున్నాం. అందులో తప్పే ఉంది? మన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. నాకు చేవ ఉంది, కష్టపడే వయసుంది. నేనేదైనా పని చేసి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీరేం బాధపడకండి. మావయ్య, సురేష్ చెప్పినట్లు మనం మళ్ళీ కష్టపడి పైకొద్దాం. ఎవరు పుట్టుకతోనే ధనవంతులు కారు కదా. మనకు దేవుడు 2 చేతులిచ్చాడు. కష్టపడే మనసుంది. ఇదొక చెడ్డ కళ అనుకొని మర్చిపోదాం. కాని చీకటి పడుతోంది. ఈ రాత్రికి అడవిలో ఎక్కడ తలదాచుకోవాలో ఆలోచించాలి. అలా వారు మాట్లాడుకుంటూ అడవిలో కొంత దూరం నడిచారు. అక్కడ దారి పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దాని ఊడలు భూమికి ఆనుకొని కొమ్మలు చాలా విశాలంగా పరుచుకొని ఉన్నాయి. అడవిలో క్రూర జంతువుల భయం ఉంటుంది కాబట్టి నేల మీద పడుకోవడం సురక్షితం కాదని అవనికి అనిపించింది. అత్తయ్య, ఆ మర్రి చెట్టును చూశారా? ఎంత పెద్దగా దృఢంగా ఉందో. కింద పడుకుంటే పావులు, పురుగులు, జంతువుల భయం ఉంటుంది. మనం ఈ రాత్రికి ఆ చెట్టు పైన ఎక్కడైనా కొమ్మల మధ్య ఆశ్రయం ఏర్పాటు చేసుకుందామా? సురేష్, మావయ్య, ఇద్దరు కలిసి చిన్నగా ఒక అటక లాంటిది ఏర్పాటు చేస్తే మనం సురక్షితంగా ఉండొచ్చు. నా కోడలు చాలా మంచి ఆలోచన చేసిందండి. మీరు సురేష్ ఆ చెట్టెక్కి చుట్టుపక్కలున్న ఎండిన ఆ ఎదురు బొంగులు, ఆకులు తీసేసుకొని చెట్టు పక్కన ఒక చిన్న గూడు లాంటిది ఏర్పాటు చేయండి. ఈ రాత్రికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కింద పడుకునే కంటే అదే సురక్షితం. సరే అనసూయ, అవని చెప్పినట్టుగానే చేద్దాం. ఒరే సురేష్, రా నాన్నా, ఆ పక్కనే ఉన్న వెదురు బొమ్మలు తీసుకురా. ఆ మర్రి చెట్టు మధ్యలో ఒక 3 కొమ్మలు కలిసిన చోట చాలా విశాలంగా కనిపిస్తోంది. అక్కడ మన వెదురు బొమ్మలు పేర్చి దానికి గట్టిగా తీగలతో కడితే ఒక చిన్న గదిలా తయారవుతుంది. అలాగే నాన్నా, ఇదిగో ఈ వెదురు కర్రలు ఇక్కడికి చేర్చాను. మనమిద్దరం పైకెళ్ళి వాటిని పేర్చుదాం. అలా అంటూ
తండ్రి కొడుకులిద్దరూ కలిసి 2 గంటల పాటు కష్టపడి ఆ మర్రి చెట్టు పైన ఒక అందమైన సురక్షితమైన కుటీరాన్ని నిర్మించారు. అత్తయ్య చూసారా, మన కొత్త ఇల్లు ఎంత బావుందో. అచ్చం పక్షులు కట్టుకున్న గూడులాగా ఉంది. గాలి కూడా భలే చల్లగా తగులుతుంది కదూ. అవునమ్మా అవని, దేవుడు మనకి ఒక తలుపు మూస్తే ఇంకో తలుపు తెరుస్తాడనడానికి ఇదే నిదర్శనం. నిన్నటిదాకా నేల మీద బతికాం, ఈరోజు ఏకంగా చెట్టు మీద ఇల్లు కట్టుకొని ప్రకృతి ఒడిలో బతుకుతున్నాం. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు కదా. నా దగ్గర వంట చేయడానికి ఒక చిన్న గిన్నె, కొన్ని బియ్యం, కొద్దిగా కందిపప్పు, ఉప్పు కారం మాత్రమే ఉన్నాయిరా, ఇంకేవి లేవు. అవనే, నువ్వు సురేష్తో వెళ్ళి చుట్టుపక్కల ఏవైనా అడవి కూరగాయలు దొరుకుతాయేమో చూసిరమ్మా. నేను ఈ లోపల కింద చిన్న పొయ్యి ఏర్పాటు చేసి మంట రాజబెడతాను. అలాగే అత్తయ్య. సురేష్ పదండి, అలా వెళ్ళి చూసొద్దాం. అలా అనుకుంటూ అవని, సురేష్ అడవిలో కొద్ది దూరం వెతికేసరికి వారికి కొన్ని అడవి టమాటాలు, మునక్కాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి దొరికాయి. వాటిని తీసుకుని తిరిగి చెట్టు దగ్గరకొచ్చారు. అనసూయ కింద ఒక చిన్న రాళ్ల పొయ్యి తయారు చేసుంచింది. అత్తయ్య, అడవి టమాటాలు, మునక్కాయలు దొరికాయి. మీరు బియ్యం కడిగి అన్నం వండండి. నేను ఈ కూరగాయలతో మన దగ్గరున్న కందిపప్పుతో కలిసి ఒక చక్కటి సాంబారు, టమాటా పచ్చడి చేస్తాను. అలాగేనమ్మా. నా కోడల చేతి వంట అంటే సాక్షాత్తు అన్నపొన్నమ్మ వండినట్లే ఉంటుంది. నువ్వు వండుతుంటే ఆ వాసనకే సగం కడుపు నిండిపోతోంది. అలా అనుకుంటూ అత్తాకోడలిద్దరు కలిసి నేల మీద ఆ రాత్రి వంట పూర్తి చేశారు. వారు ఆ భోజనాన్ని ఆకుల్లో వడ్డించుకొని ట్రీ హౌస్ పైన కూర్చొని తినడానికి సిద్ధమవుతూ ఉన్న సమయంలో అటుగా ఒక వృద్ధ బాటసారి నీరసంగా నడుచుకుంటూ వచ్చాడు. అయ్యా, ఎవరైనా ఉన్నారా? ఈ అడవి దారిలో 2 రోజుల నుంచి ప్రయాణిస్తున్నాను. దారి తప్పిపోయాను. ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. ఎక్కడి నుంచో అద్భుతమైన భోజనం వాసనొస్తోంది. దయచేసి నాకు కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి. అయ్యో, పెద్దవారు ఆకలితో ఉన్నారు. అనసూయ, పాపం ఆయన కూడా వడ్డించు. రండి బాటసారి గారు, మా ఇంటికి రండి. అదేనండి మా చెట్టు మీదింటికి. కింద ఆకు వేశాను, చేతులు కడుక్కొని కూర్చోండి. అవని, ఆయనకు భోజనం వడ్డించమ్మా. అలాగే అత్తయ్య. ఇదిగో పెద్దయినా, వేడి వేడి అన్నం, మునక్కడ సాంబారు, పచ్చడి, కడుపు నిండా తినండి. అప్పుడు రామయ్య ఆదరా బాదరాగా తినడం మొదలెట్టాడు. ఆ రుచికి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, ఎంత రుచిగా ఉందమ్మా. నా జీవితంలో ఇంతటి కమ్మటి సాంబార్ ఎప్పుడు తినలేదు. మీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది. ఆకలితో ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న నాకు అమృతం పోసి కాపాడారు. మీరెవరు? ఈ అడవిలో చెట్టు మీద ఎందుకుంటున్నారు? మాది కృష్ణాపురం అండి. అప్పుల బాధ తట్టుకోలేక ఊరొదిలి ఇలా వచ్చాం. ఈ చెట్టుపైనే తలదాచుకుంటున్నాం. అయ్యయ్యో, అంత పెద్ద కష్టం వచ్చిందే. కాని మీ వంట రుచి చూశాక నాకొక ఆలోచన వస్తోంది. ఈ అడవి మార్గం గుండా రోజు వందలాది మంది బాటసారులు, వ్యాపారులు, సైనికులు పక్క రాజ్యాలకి ప్రయాణిస్తుంటారు. వారందరికీ సరైన భోజనం దొరక్క పస్తులుంటూ ప్రయాణిస్తుంటారు. మీరు ఇదే చెట్టు మీద ఒక హోటల్ ఎందుకు పెట్టకూడదు? మీ కోడలు భార్య చేతి వంటకు ఖచ్చితంగా గొప్ప పేరు వస్తుంది. హోటల్ పెట్టడమా? కానీ మా దగ్గర పెట్టుబడికి ₹1 కూడా లేదు కదా పెద్దాయనా. మరి సరుకులు ఎలా తెస్తాం? అమ్మా, నేను ఒకప్పుడు వ్యాపారిని. నా దగ్గర ఎప్పుడు కొన్ని బంగారు నాణాలుంటాయి. మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారుగా. నా సాయంగా ఇదిగో ఈ 10 బంగారు నాణాలు ఉంచుకోండి. వీటితో మీరు పక్క ఊరికెళ్ళి సరుకులు తెచ్చుకొని ఇక్కడే చెట్టు మీద ఒక ట్రీ హౌస్ కిచెన్ ప్రారంభించండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. వద్దండి పెద్దాయనా, అన్నం పెట్టినందుకు డబ్బులు తీసుకోకూడదు. అది మహాపాపం. ఇది భోజనానికిచ్చిన డబ్బు కాదమ్మా, ఒక తల్లికి కొడుకిస్తున్న కానుకనుకోండి. దయచేసి కాదనకండి. నా మాట విని ఈ అడవి ప్రయాణికుల కోసం ఒక భోజనశాల ఏర్పాటు చేయండి. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ పక్క ఊరికెళ్ళి ఆ నాణెలతో బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె, వంటగిన్నెలు కొనుక్కొని తెచ్చాడు. అరవింద్, సురేష్ ఇద్దరూ కలిసి మర్రి చెట్టు మీద ఇంకొంత విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు.
కింద ఒక బోర్డు పెట్టారు. దానిమీద చెట్టు మీద హోటల్ రుచికరమైన శాకాహార భోజనం అని రాశారు. అత్తయ్య, వంట చేయడానికి సరుకులన్నీ పైకి తేవడం కష్టంగా ఉంటుంది కదా. మనం ఒక తాడుకి బుట్ట కట్టి కింద నుంచి సరుకులు పైకి లాగేలా ఒక గిలక లాంటిది ఏర్పాటు చేద్దామా? భలే ఆలోచించావే కోడల పిల్ల. సురేష్, అవని చెప్పినట్టు ఒక తాడు బుట్ట ఏర్పాటు చేయి. కింద నాన్నగారు డబ్బులు తీసుకునే కౌంటర్ చూసుకుంటారు. మనం పైన వంట చేద్దాం. ప్రయాణికులొస్తే కింద ఆ చెట్టు నీళ్ళలోనే వారికి భోజనాలు వడ్డిద్దాం. ఏమంటారు? చాలా అద్భుతంగా ఉందమ్మా అనసూయ నీ ప్లాన్. ఎవరైనా కస్టమర్లు వస్తే నేను కింద స్వాగతం పలుకుతాను. సురేష్ వాళ్ళకి వడ్డించే పని చూసుకుంటాడు. మీరు పైనుంచి వేడి వేడిగా వండి ఆ బుట్టలో కిందకు దించొచ్చు. మన ట్రీ హౌస్ రెస్టారెంట్ ఈ రోజు నుంచి మొదలెడదాం. ఆ రోజు నుంచి అవని, అనసూయ ఇద్దరు కలిసి చెట్టు మీద అద్భుతమైన వంటలు చేయడం మొదలెట్టారు. దారి వెంట పోయే ప్రయాణికులు ఆ చెట్టు మీద ఉన్న హోటల్ చూసి ఆశ్చర్యపోయేవారు. వంటల వాసన చూసి ఆకలితో అక్కడే ఆగిపోయేవారు. అలా ఒకరోజు కొంతమంది వ్యాపారుల బృందం అక్కడికొచ్చింది. వారిలో వీరభద్రయ్య అనే ఒక ధనిక వ్యాపారి ఉన్నాడు. ఏమయ్యా ఇక్కడ హోటల్ బోర్డు పెట్టారు? ఈ చెట్టు కింద ఏముంది? అడవిలో వంట అంటే శుభ్రత ఉంటుందా? మేము చాలా ఖరీదైన వాళ్ళం. పిచ్చి పిచ్చి వంటలు తింటే మాకు పడదు. అయ్యా వీరభద్రయ్య గారు, మీరు ఒక్కసారి మా కోడలు నా భార్య చేసిన వంట రుచి చూడండి. మాది చెట్టు మీద వంటగది. పైనుంచి వేడి వేడిగా అన్ని వండి బుట్టలో కిందకి పంపుతారు. శుభ్రతకు రుచికి మాది భరోసా. సరే అయితే ఓ పొట్టు పడదాం, తీసుకురండి. ఏమేమి ఉన్నాయో తీసుకురా. అమ్మా, 4 బాటసార్లు వచ్చారు. వేడివేడిగా అన్నం, మునక్కాడ సాంబారు, వంకాయ మసాలా కూర, కందిపొడి, నెయ్యి, అప్పడాలు అన్నీ ఆ బుట్టల కిందకి దించండి. ఆ బుట్ట కిందకు రాగానే అందులో నుంచి గుమగుమలాడే వాసనలొచ్చాయి. సురేష్ అరిటాకులు వేసి వారికి వడ్డించాడు. వీరభద్రయ్య కందిపొడిలో నెయ్యి కలుపుకొని వంకాయ కూరతో అన్నం తింటూ మైమరిచిపోయాడు. ఆహా, ఏమి రుచి ఏమి రుచి! అరవింద్ గారు, ఇది భోజనం కాదనుకోండి, అమృతమే. నా ఇంట్లో 10 మంది వంట వాళ్ళున్నారు, కానీ ఇంతటి అద్భుతమైన రుచి నేనెక్కడా చూడలేదే. ఈ మర్రి చెట్టు నీడలో ఆకలి గాలికి కదులుతుంటే, ఈ వేడి వేడి భోజనం చేస్తుంటే ఆ ఉన్న ఆనందం ఏ మహల్లోనూ దొరకదు. అంతా మీ అభిమానమయ్యా. మా అత్త కోడళ్ళు ఇద్దరు స్వచ్ఛమైన ప్రేమను రంగరించి వండుతారు. అదే ఈ రుచికి కారణం. మీ టీ హౌస్ కిచెన్ గురించి నేను నగరంలో అందరికీ చెప్తాను. మా మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరిని ఇక్కడే తినమని పంపుతాను. అలా చెప్పి వీరభద్రయ్య వెళ్ళిన తర్వాత అతని ద్వారా ఆ చెట్టు మీద హోటల్ గురించి చుట్టుపక్కల రాజ్యాలకు కూడా తెలిసింది. ప్రతిరోజు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ప్రయాణికులు రావడం మొదలెట్టారు. అవని, అనసూయలు చెట్టుపైన వివిధ రకాల అద్భుతమైన వంటకాలు తయారు చేసేవారు. వ్యాపారము 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందింది. చూసావా అవని, రామయ్య గారు చెప్పినట్టే మన ట్రీ హౌస్ కిచెన్ కి ఎంత పేరొచ్చిందో. రోజు ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాం. దానికి తగ్గట్టే మనకు కూడా కావాల్సినంత డబ్బు వస్తుంది. ఇదంతా నీ తెలివితేటల వల్లేనమ్మా. నువ్వు చెట్టు మీద ఉందామని ఆలోచన చేయకపోతే మనకి అదృష్టం దక్కేది కాదు. అత్తయ్య, అలా అనకండి. వంటగదికి మహారాణి మీరే. మీ చేతి వంట రుచికి నేను కేవలం సహాయం మాత్రమే చేస్తున్నాను. మావయ్య మర్యాద, సురేష్ కష్టం, మన నలుగురి సమిష్టి కృషి ఈ హోటల్ విజయం. అమ్మా, అవని, నిన్నటి వరకు మనం సంపాదించిన బంగారు నాణేలు, డబ్బు అంత లెక్క చూశాను. మన ఊర్లో పోగొట్టుకున్న ఆస్తి కంటే ఇది 10 ఎక్కువ. మనం ఇప్పుడు మన అప్పులన్నీ తీర్చేయచ్చు. అవునరా సురేషు, నేను ఈ రోజే ఇల్లి పాత బాకీలన్నీ తీర్చేసి వస్తాను. కానీ నాకు చిన్న సందేహం. మనం మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కొనుక్కుందావా లేక ఇక్కడే ఉందావా? ఊరికెందుకండి ఎలడం? మన కన్నం పెట్టిన మర్రి చెట్టును ఎడవిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ ప్రయాణికుల ఆకలి తీర్చడమే మనకు నిజమైన సంతోషం. కావాలంటే ఈ చెట్టు చుట్టూ కింద ఒక అందమైన ఇల్లు కట్టుకుందాం. కానీ మన ట్రీ హౌస్ కిచెన్ మాత్రం ఈ చెట్టు పైనే ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అవును మావయ్య, అత్తయ్య చెప్పింది కరెక్టే. అడవిలో ప్రయాణించి ఎంతో మంది ఆకలి తీర్చే బాధ్యత మనపైనుంది. మనం ఇక్కడే ఒక పెద్ద ఇల్లు నిర్మించుకుందాం. ఈ రెస్టారెంట్ను మరింత అభివృద్ధి చేద్దాం. మీ ఇద్దరి మాటే నా మాట. ఇక్కడే ఉందాం. ఈ రోజే నేను పట్నం వెళ్ళి ఇల్లు కట్టడానికి మేస్త్రీలను, సామాగ్రిని తీసుకొస్తా. అలా అరవింద్ వెళ్లి అప్పులన్నీ తీర్చేసి చెట్టుపైనే ఒక అందమైన విశాలమైన ఇల్లు నిర్మించాడు. వారి ట్రీ హౌస్ కిచెన్ కు మరింత అందంగా మార్పులు చేశారు.
ఇల్లు లేక కట్టుబట్టలతో అడవిలోకి వచ్చిన ఆ అత్తాకోడళ్ళు తమ కష్టంతో తెలివితేటలతో పేదరికాన్ని జయించారు. అడవి మధ్యలో అందమైన ఇల్లు కట్టుకొని ఒకరికొకరు తోడుగా ఎంతో సుఖ సంతోషాలతో జీవనం సాగించారు. ఆడవాళ్లు తలుచుకుంటే ఎలాంటి కష్టాన్నైనా అవలీలగా దాటేయగలరని అనసూయ, అవని నిరూపించారు.